హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా జర్నల్స్. లాస్ట్ వీడియోలో అయితే నేను కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే చెప్పాను, వీక్లీ కరెంట్ అఫైర్స్. అండ్ ఈ వీడియో నుంచి మాత్రం నేను టాపిక్ వైజ్గా అయితే కొంచెం వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిసెంబర్ మంత్లో లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ మంత్లో జరిగిన కొన్ని ఇంటర్నేషనల్ ఈవెంట్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేస్తాము. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాము. సో వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలాగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత అయితే యూస్ఫుల్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం. ఫ్రాన్స్ పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కారణంతో ప్రధాని మిషెల్ బార్నియర్ సారథ్యంలోని మితవాద మైనార్టీ సంకీర్ణ ప్రభుత్వం 3 నెలల్లో అయితే కూలిపోయింది. ఇందులో మొత్తం 331 మంది సభ్యులు ప్రధాని మిషెల్ బార్నియర్ పార్టీకి అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం అయితే నెగ్గింది. మొత్తం 577 పార్లమెంట్ సభ్యులలో 331 మంది బార్నియర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల ఫ్రాన్స్లో అయితే రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఫస్ట్ అయితే 1962 తర్వాత అవిశ్వాసం ద్వారా కూలిన తొలి ప్రభుత్వం ఇదే. నెక్స్ట్ వచ్చి భారత్కు అత్యంత సానుకూల హోదా రద్దు చేసిన స్విట్జర్లాండ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. భారత్కు ఇచ్చిన అత్యంత సానుకూల దేశ హోదా MFNను స్విట్జర్లాండ్ ప్రభుత్వం రద్దు చేసింది. భారత్ స్విట్జర్లాండ్ మధ్య కుదిరిన ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం DTAAలో భాగంగా గతంలో ఈ హోదా అయితే ఇచ్చింది. ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందంలో భాగంగా సానుకూల హోదా అయితే స్విట్జర్లాండ్ భారత్కి అయితే ఇచ్చింది. మరెందుకు ఈ హోదాను రద్దు చేసింది అంటే 2021లో నెస్లే కేసులో ఢిల్లీ హైకోర్టు ఆ కంపెనీకి సానుకూలంగా ఒక తీర్పునైతే ఇచ్చింది. DTAAలోని MFN క్లాస్ను పరిగణలోనికి తీసుకొని పన్ను రేట్లు వర్తిస్తాయని తేల్చింది. అయితే 2023లో అక్టోబర్ 19న సుప్రీంకోర్టు ఆ తీర్పును మార్చింది. ఫస్ట్ ఏమో ఒక తీర్పు ఇచ్చింది, తర్వాత ఆ తీర్పును మార్చేసి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 90 ప్రకారం నోటిఫికేషన్స్ లేకుండా MFN క్లాసును నేరుగా అమలు చేయలేమని తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారానే స్విట్జర్లాండ్ ఈ సానుకూల హోదానైతే రద్దు చేసింది. భారత్కి స్విట్జర్లాండ్కు మధ్య కుదిరిన ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందంలో భాగంగా అత్యంత సానుకూల హోదా అయితే ఇచ్చింది భారత్కి. తర్వాత ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన 2021లో ఇచ్చిన నెస్లే కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మార్చి 2023లో మళ్ళీ ఇంకొక తీర్పును అయితే ఇచ్చింది. సో అందువల్ల స్విట్జర్లాండ్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. థర్డ్ వన్ వచ్చేసి దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అవిశ్వాసం. ఇదేంటంటే సౌత్ కొరియాలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోలా, గుర్తుంచుకోండి, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోలా ఎమర్జెన్సీ విధించి కేవలం 6 గంటలను దాన్ని ఎత్తివేశారు. ఈ నిర్ణయం ఇప్పుడు ఆయన పదవికే ఎసరు పెట్టింది. దేశంలో అత్యవసర స్థితిని ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు పార్లమెంట్లో అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టాయి. దీని మూలంగా ప్రెసిడెంట్ పదవికి యూన్ సుక్ యోలా వెంటనే రిజైన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడిపై అవిశ్వాసం, గుర్తుంచుకోండి. ఆ అధ్యక్షుడి పేరు ఏంటి అంటే యూన్ సుక్ యోలా. ఎమర్జెన్సీ విధించిన 6 గంటల్లోనే దాన్ని అయితే ఎత్తివేశారు. సో దానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని అయితే ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. ఒకటి ఫ్రాన్స్ ప్రధాని మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు, 2 దక్షిణ కొరియా అధ్యక్షుడి మీద కూడా అవిశ్వాస తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టారు. ఫోర్త్ వన్ వచ్చేసి చైనాలో బంగారు పంట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చైనాలో అతి భారీ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడ్డాయి. సెంట్రల్ హునన్ ప్రావిన్స్ పింగా జియాండ్ కౌంటీలోని వాంగు గోల్డ్ ఫీల్డ్లో ఇటీవల తవ్వకాలు వీటిని గుర్తించారు. చైనాలో
సెంట్రల్ హునాన్ ప్రావిన్స్ పింగాజీ అండ్ కౌంటీలో వాంగు గోల్డ్ ఫీల్డ్లో ఇటీవల ఈ తవ్వకాలు వీటిని అయితే గుర్తించారు. అక్కడ ఏకంగా 1000 టన్నులకు అంటే 10 లక్షల కిలోలకు పైగా పసిడి లోహం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అయితే అంచనా వేస్తున్నారు. ఒకే చోట ఈ స్థాయి నిల్వలు గుర్తించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. భూ ఉపరితలం నుంచి 2 కిలోమీటర్ల దిగువన 300 టన్నులు, 3 కిలోమీటర్ల దిగువన 700 టన్నులు ఉన్నట్లు చెప్తున్నారు. 2 కిలోమీటర్ల దిగువనేమో 300 టన్నులు, 3 కిలోమీటర్ల దిగువనేమో 700 టన్నులు ఉన్నట్లు చెప్తున్నారు. దీని విలువ $80 మిలియన్, అంటే సుమారు 6.76 లక్షల కోట్లు అన్నమాట. సెంట్రల్ హునాన్ ప్రావిన్స్ను ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్న ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రతి టన్ను మట్టిలో 8 గ్రాముల బంగారం ఉంటేనే దాన్ని హెచ్చు నాణ్యత కలిగిన ముడి ఖనిజంగా పరిగణిస్తారు. అలాంటిది హునాన్లో తవ్వకాల్లో టన్ను మట్టిలో ఏకంగా 138 గ్రాముల చొప్పున స్వచ్ఛమైన స్వర్ణం ఉందని చెప్పి, అంటే బంగారం ఉందని చెప్పి తేల్చి చెప్పారు. ఎక్కడ ఇది? చైనాలో. అంటే హునాన్లో పేరు కూడా గుర్తుంచుకోండి. సెంట్రల్ హునాన్ ప్రావిన్స్ పింగాజీ అండ్ కౌంటీలోని వాంగు గోల్డ్ ఫీల్డ్, దాని పేరు వాంగు గోల్డ్ ఫీల్డ్ అని గుర్తుంచుకోండి. ఒక టన్ను మట్టిలో 138 గ్రాములు స్వచ్ఛమైన గోల్డ్ ఉందంట. మామూలుగా అయితే ఒక టన్ను మట్టిలో 8 గ్రాముల బంగారం ఉంటే అదే ఎక్కువ. కానీ ఇక్కడ మాత్రం ఈ హునాన్లో దొరికిన దాంట్లో మాత్రం టన్ను మట్టిలో ఏకంగా 138 గ్రాములు అయితే ప్యూర్ గోల్డ్ ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు తేల్చారు. 5th వన్ వచ్చేసి సిరియాలో గోలన్ హైట్స్ను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్. ఓ పక్క సిరియా తిరుగుబాటుదారులు ఆ దేశ అధ్యక్షుడిని వెళ్ళగొట్టి దేశాన్ని ఆక్రమించుకోగా, మరో పక్క సిరియా దేశం ఆధీనంలో ఉన్న గోలన్ హైట్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. 5 గ్రామాలున్న ఇది ఇజ్రాయెల్ వ్యూహాత్మక ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గోలన్ హైట్స్లోని బఫర్ జోన్ను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన సైన్యాన్ని అయితే ఆదేశించారు. సో 1967లో జరిగిన యుద్ధంలో ఏం జరిగిందంటే, గోలాన్ హైట్స్ని స్వాధీనం చేసుకొని తనలో కలిపేసుకుంది. ఒక్క అమెరికా తప్ప ప్రపంచంలోని అన్ని దేశాలు దాన్ని అన్యాయంగా ఆక్రమించాయని చెప్పేసి ఆరోపించాయి. అమెరికా మాత్రమే ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉంది గోలాన్ హైట్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు. మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా అన్యాయంగా ఆక్రమించుకున్నాయని చెప్పేసి ఆరోపించాయి. తర్వాత దాని స్వాధీనానికి సిరియా చేసిన ప్రయత్నాలు అయితే ఫలించలేదు. తర్వాత 1974లో సిరియాతో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకొని బఫర్ జోన్ అయితే ప్రకటించాయి. తాజాగా సిరియా అధ్యక్షుడు నిష్క్రమణతో ఈ ఒప్పందం రద్దయిందని నెతన్యాహు ప్రకటించారు. సో దానిలో భాగంగానే సిరియాలోని గోలన్ హైట్స్ ప్రాంతాన్ని అయితే ఇజ్రాయెల్ అయితే స్వాధీనం చేసుకుంది. గోలన్ హైట్స్లో ఉన్న గ్రామాలు ఎన్ని అంటే 5. ఇది ఇజ్రాయెల్కి ఒక వ్యూహాత్మక ప్రాంతం, అంటే ప్లానింగ్కి దగ్గరగా ఉన్న ప్రాంతం అని చెప్పుకోవచ్చు. తను ఏదైనా ప్లాన్ చేయాలంటే ఈ గోలన్ హైట్ అనే ప్రాంతం వాళ్ళకి అత్యంత సానుకూలమని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో గాంధీ ప్రతిమ. ఇది ఒకటైతే బాగా గుర్తుంచుకోండి. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్ర రాజధాని లింకన్ మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం దక్కింది. నగరంలోని క్యాపిటల్ భవనంలో ఏర్పాటు చేసిన ప్రతిమను గవర్నర్ జిమ్ పైలన్ ఆవిష్కరించారు. ఈ మేరకు సియోటెల్లోని భారత కాన్సులేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. సో అమెరికాలోని ఒక రాష్ట్రంలో, నెబ్రాస్కా రాష్ట్రంలో గాంధీజీ ప్రతిమను అయితే ఆవిష్కరించారంట. ఆ రాష్ట్ర గవర్నర్ జిమ్ పైలన్ ఆవిష్కరించారు. దీన్ని సియోటెల్లోని భారత కాన్సులేట్ ఒక ప్రకటనలో అయితే విడుదల చేసింది. అమెరికాలోని పసిఫిక్ వాయువ్య రాష్ట్రాలు ప్రముఖ భారతీయ నాయకుడికి ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. గుర్తుంచుకోండి, అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో గాంధీ ప్రతిమ. నేను లాస్ట్ వీడియోలో కూడా హిందూ మాసంగా ప్రకటించారు ఒయాహోన్లో అని చెప్పేసి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అది కూడా అమెరికాలోనే. అది కూడా గుర్తుంచుకోండి. హిందూ మాసంగా అక్టోబర్ మాసాన్ని అయితే గుర్తించారు ఒయాహోన్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024లో ఒక పదం పోలరైజేషన్ని ఎంపిక చేసినట్టు మెరియం వెబ్స్టర్ అయితే ప్రకటించింది.
దానికి సంబంధించింది 2024 సంవత్సరానికి మెరియం వెబ్స్టర్ పోలరైజేషన్ అంటే పార్టీల్చడం అనే పదాన్ని ఎంపిక చేయడం ఆ సంవత్సరంలో ఉద్భవించిన లోతైన విభేదాలను ప్రతిబింబిస్తుంది. శోధనలు మరియు వాడకం పెరగడం ఆధారంగా ఎంపిక చేయబడిన ఈ పదం 2024ని ఆకారం చేసిన సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ విభేదాలను అయితే సూచిస్తుంది. గుర్తుంచుకోండి, 2024లో పోలరైజేషన్ అనే పదాన్ని మెరియం వెబ్స్టర్ అయితే ఎంపిక చేసింది. ఇది ఎక్కువగా ఎక్కడ వినపడింది మనకి అంటే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గట్టి పోరాటం నుండి ఆలోచనశీలత సంబంధిత విభేదాల వరకు పోలరైజేషన్ అనే పదం వివిధ రంగాల్లో చర్చకు మాత్రమే పరిమితం కాకుండా వాళ్ళ జీవన విధానంలో కూడా భాగమైంది. గుర్తుంచుకోండి, అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువగా ఈ పదాన్ని అయితే యూజ్ చేశారు. సో మెరియం వెబ్స్టర్ అయితే పోలరైజేషన్ అనే పదాన్ని అయితే ఎంపిక చేసింది. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా బ్రెయిన్ రాట్ని ఎంపిక చేసింది. ఇది ఆల్రెడీ మనకి కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉంటారు. బ్రెయిన్ రాట్ గుర్తుంచుకోండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వర్డ్ ఆఫ్ ది ఇయర్గా అయితేనేమో బ్రెయిన్ రాట్ని ఎంపిక చేసింది. మెరియం వెబ్స్టర్ మాత్రం 2024లో 4 గాను పదం పోలరైజేషన్, పార్టీల్చడం అనే పదం అనమాట. పార్టీల్చడం అనేది దాని అర్థం. సో ఇవండి డిసెంబర్ నెలలో ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఇంకా కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే డిసెంబర్ మంత్లో ఏదైనా మిస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రతి వీడియోలో మాత్రం టాపిక్ వైజ్గా అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎంతో కొంతమందికి అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు చూపించిన ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కరెంట్ అఫైర్స్ని కింద నేను పీడిఎఫ్లో కూడా ఇస్తాను. దీనికి జతగా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా నేను యాడ్ చేసి పీడిఎఫ్లో అయితే కింద ఇస్తాను. సో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది డైలీ క్లాసెస్ చెప్పమని అడుగుతున్నారు. సో నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. డైలీ క్లాసెస్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలాగా ఎవరైనా చదువుకుంటుంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.